హలో మామ, నా పేరైతే సుమన్. మా ఊరైతే శ్రీకాకుళం అనమాట. ఈ రోజు నా లైఫ్ లో ఉన్న చిన్న ఫీలింగ్ అండ్ సాడ్నెస్ స్టోరీగా చెప్తాం అనుకుంటున్నాను మీతో షేర్ చేసుకుంటే నాకు కొంచెమైనా రియలైజ్ అయ్యి కొంచెం ఫ్రీనెస్ వస్తుంది, హ్యాపీ ఫీల్ అవుతా అనిపిస్తుంది. చాలా మంది అంటారు కదా, ఎవరితోనో మనం షేర్ చేసుకుంటే మన లైఫ్ లో ఉన్న కొంచెం ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని, వాళ్ళు ఏదో గైడెన్స్ ఇస్తారని. సో నాకు మీ సపోర్ట్ కావాలి. సో అందుకే ఈరోజు నా స్టోరీ చెప్పబోతున్నా మామ. లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతున్నా. ఇప్పుడు నా లైఫ్ లో కొన్ని జరిగిన ఇన్సిడెంట్స్ చెప్తా చూడండి మామ. నా లైఫ్ ఎలాంటిది తెలుసా? నేను లైఫ్ లో ఏం చేయాలో కూడా నాకు అర్థం కాని లైఫ్ అనమాట నాది. ఎందుకు చెప్పనమ్మా, 2020 వరకు నేను హ్యాపీ లైఫ్ మాది. మేము 4 మెంబర్స్, అన్నయ్య, డాడీ, మమ్మీ, నేను. సో ఓకే, 4 మెంబర్స్ ఫ్యామిలీ కదా. సో ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరం మేము హ్యాపీగా ఉన్నా, ఎంజాయ్ చేస్తున్నాం. 2020 మాదే, 2020 అన్నట్టు ఎంజాయ్ చేస్తున్నాం. షాకింగ్ న్యూస్ ఏంటంటే తెలుసా, 2021 ఎంట్రన్స్ అయింది, మే అనుకుంటా. మా డాడీకి హెల్త్ ఇష్యూ సడన్గా వచ్చింది. మిడిల్లో పెయిన్ వచ్చి ఒక్కసారి హార్ట్లోకి వచ్చి హార్ట్ స్ట్రోక్ వచ్చేసింది అనమాట. మా డాడీ ఎలాంటి సిచ్యువేషన్ అంటే, బతికిపోయారు. 40,000 సంబంధించిన ఇంజక్షన్ అయితే మేము డాడీకి అయితే వేయించాం. బట్ అన్ఫార్చునేట్లీ దేవుడు అనమాట మాకు సపోర్ట్ చేయాలి. ఆ ఇంజక్షన్ అయ్యాక మా డాడీ రికవరీ అయ్యారు, అంత ఓకే అన్న టైంకి మళ్ళీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మా డాడీ మొత్తం చోటు నుంచి ముక్కు నుంచి బ్లడ్ వచ్చి చనిపోయారు మావ. అసలు దేవుడు ఎలాంటి తెలుసా, హ్యాపీ అంటే ఇంక మళ్ళీ డిసప్పాయింట్ చేసి చంపేశాడు అన్నమాట. వెళ్ళిపోయాను. సో మా నేనేది ఒకటే చెప్తున్నా, లైఫ్లో హోప్స్ పెట్టుకుంటాం కానీ కొన్ని కొన్నిసార్లు హోప్స్ రివర్స్ అయిపోతుంది. అంతే, మనం ఏం చేయలేము. ఇంకా లైఫ్ ఎటు వెళ్తాక మనం పోవడం. బట్ ఆడి చనిపోయాక మేము ఎలా అనుకున్నాం, చాలా లైఫ్ లీడ్ చేయడం కష్టమేమో అనుకున్నాం. అది చాలా కష్టమే, ఇప్పటికే కష్టం అనుభవిస్తున్నాం. డాడీ లేని లైఫ్ ఎలా ఉంటుందంటే ఒంటరోలు అయిపోతుంది. చాలా కష్టం అసలు, అంత మారిపోతుంది. అప్పుడు లైఫ్లో ఉండదన్నమాట. ప్రతి దీనికి కష్టపడాల్సినట్టు అయిపోతుంది. ఒక మనీ పరంగా ఏమైనా సంథింగ్ ఫీల్ మా డాడీ, ఆ ఫీల్ నేను మిస్ అయిపోయి మా సేమ్ నాలాగే చాలా మంది ఫీల్ అవుతుంటారు అన్నమాట, పేరెంట్స్ లేక. సో డాడీ మమ్మీ లేక, మమ్మీ లేని కూడా చాలా మంది ఉంటారు. సో నాకైతే మమ్మీ ఉన్నారు, డాడీ లేరు అంతే. సో ఒకటే రిక్వెస్ట్ మా, ఈ వీడియోలో ఈ రోజే చెప్తున్నా, పేరెంట్స్ ఉన్నప్పుడు మాత్రం మీరైతే ఉన్నప్పుడే హ్యాపీ లైఫ్ ఉంది మా. వాళ్ళు వెళ్ళిపోయాక మీరు బాధపడినా ఇంకా లాభం ఉంటుంది. అలా చూడండి, నేను మా డాడీ బాగానే చూసుకున్నా, బట్ నాకు దేవుడు రాసిపెట్టి మా డాడీతో నాకు. సో ప్లీజ్ మా, డాడీ మమ్మీ ఉన్నారు మాత్రం హ్యాపీగా వాళ్ళతో ఎంజాయ్ చేసి వాళ్ళ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయండి. మంచిగా చూసుకోండి మావ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ మావ.